లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీకు, మీ కుటుంబాలకు ఈ రోజంతా దేవుని అత్యధికమైన కృప, ఆయన బలమైన సన్నిధి మీకు తోడుగా ఉంటేను కాక. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం, నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు. ఆమేన్. దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుతారు. ఈరోజు ప్రభువుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈరోజు మన ఆశ్రయము, మన కేడము, మన దుర్గమైన దేవుడు. ఆయన కీర్తనకాడు అంటా ఉంటాడు కదా, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా దుర్గము, నేను ఎవరికి భయపడతాను. ఈరోజు ప్రభువుని ఆశ్రయించే వారి జీవితంలో ఎవరు కూడా ఏ పరిస్థితులను బట్టి భయపడే వారిగా ఉండరు. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమైనప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు మన జీవితాల్లో మేలు చేస్తాడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు కొదువ చేయడు. సింహపు పిల్లలు లేమి కలువై ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏది కొదువై ఉండదని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నన్ను ఆశ్రయించే వారందరినీ నేనే కాపాడుతానని, ఇలా అనేకమైన వాగ్దానాలు ప్రభు తను ఆశ్రయించు వారి కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని ప్రభు మాట్లాడుతుంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈరోజు ప్రభువుని ఆశ్రయించకుండా, ప్రభువుని ఆధారం చేసుకోకుండా, ప్రభువు యందు ఉండకుండా మనం లోకాన్ని ఆశ్రయించినా, మన శక్తిని ఆశ్రయించినా, మన బలాన్ని ఆశ్రయించినా, మన జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటి అంటే దేవుణ్ణి వెతకడమే. ఇంగ్లీష్లో రాయబడి ఉంది, సీక్ మీ అండ్ లివ్. ప్రభువుని వెతికే వారిగా ఉండాలి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము ఆయనను వెతకాలి. నన్ను గురించి మీరు విచారణ చేసినడలా నన్ను నేను మీకు కనపరుచుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని ప్రభు కనుదృష్టంట భూమి అంతటి సంచారం చేస్తుందంట. దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుణ్ణి వెతకడమే. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి వెతకాలి. ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రభు నా పక్షాన ఉంటున్నాడా, ప్రభువుని చేసుకో, ప్రభువుని ఆధారం చేసుకో, దేవుని శక్తిని ఆధారం చేసుకో, దేవుని శక్తిని ఆశ్రయించు. ఈరోజు లోకంలో నీ బలం కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ పేరు ప్రఖ్యాతులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఏదైతే ఇది నా ఆశ్రయము అనుకుంటున్నావో అది ఒకానొక రోజున క్షీణించిపోతుంది, నశించిపోతుంది. తద్వారా నీ జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది. నిశ్చయంగా ప్రభువుని ఆశ్రయించే వారిగా ఉండాలి, ప్రభువుని వెతికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుని మనం ఆశ్రయిస్తామో ఈ లోకంలో మనం ఆశీర్వాదాన్ని చూస్తాము. అదే రీతిగా పరమందు కూడా మనము నిత్యము జీవించినట్లుగా, మరణము మన పైన ఏలుబడి చేయకుండానట్లుగా మనము నిత్య రాజ్య వారసులుగా మార్చబడతాం. దేవుణ్ణి ఆశ్రయించే వారి జీవితంలో వారు రెండవ మరణం వారి పైన అధికారం చేయదండి. నిత్య నరకాగ్నిలో వారు త్రోసివేయబడరు, కానీ నిత్య రాజ్య వారసులుగా పరలోకంలో నిత్యము ఆనందిస్తూ నిత్యము జీవించే వారిగా మార్చబడతారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని ఆశ్రయించండి. దేవుని ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని ఆశ్రయించండి. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కలగచేసే దేవుడు. 91వ కీర్తనలో మనం చూస్తే చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నిశ్చయంగా ఆయన సత్యము కేడము డాలునై ఉందంట. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడో, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుందో, మన జీవితంలో మనకు ఎటువంటి కార్యాలు మనం చూస్తాము అంటే, పగలు ఎండ దెబ్బనైనా రాత్రి వెన్న దెబ్బైన ప్రభు తగలనివ్వడంట. మధ్యాహ్నం సంచరించే రోగమైన వ్యాధైన ప్రభు మన దగ్గరికి రానివ్వడంట. రాత్రి కలుగు భయాన్ని కూడా దేవుడు మన దగ్గరికి రానివ్వడంట. మన పక్కన 1000 మంది పడినా మన కుడి పక్కన 10,000 మంది కుళ్ళ అపాయం మన యుద్ధకు రాకుండా ప్రభు కాపాడుతాడు. చివరికి ప్రభు చెప్తుంది ఏంటి తెలుసా, మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తానన్నాడు. నిజమే, ఈ భయంకరమైన పరిస్థితిలో మన చుట్టూ చూస్తున్న భయంకరమైన అనుభవాలు చూసి నిజంగా మనం జీవించగలుగుతామా? మనం బ్రతకగలుగుతామా? ఎప్పుడు ఎవరికి మరణం సంభవిస్తుందో, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందో అని
అటువంటి కలవరాన్ని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం క్షేమంగా నివసించాలి, మనం క్షేమంగా ఉండాలి అంటే ప్రభువుని ఆశ్రయించేవారిగా ఉండాలి. కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, నా బ్రతుకు దినములన్నింటిలో కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయంటే ప్రభువుని ఆశ్రయించినప్పుడు. ప్రియదేవుని బిడ్డ, ఈ ఆపద దినాల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించేవారిగా జీవించండి, ప్రభువుని వెతికే వారిగా ఉండండి. లోకాన్ని వెంబడిస్తూ, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లోక సంతోషాల్ని, లోక సుఖభోగాల్ని, లోకం యొక్క ధనాన్ని, భాగ్యాన్ని వెతికేవారిగా మనం ఉండొద్దు. ప్రభువుని వెతికేవారిగా ఉండండి, ప్రభువుని వెంబడించేవారిగా ఉండండి. పర సంబంధమైన ఆ ఈవుల కొరకు కనిపెట్టుకొని జీవించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువుని వెతకాలి, పర సంబంధమైన వాటి ఆశీర్వాదాల కొరకు వెతికేవారిగా ఉండాలి, దేవుని వెతికేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడంటే, చుట్టూ కూడా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరణం ఆవరిస్తా ఉంది. గడిచిన సంవత్సరాల నుంచి ఒక మాట రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో, మరణం కిటికీలెక్కి చూస్తా ఉందంట. నిజమే, ఇంట్లోనే నివసిస్తా ఉన్నారు, వారి క్షేమకరమైన ప్రతిరోజు ఉండే స్థలంలోనే ఉంటున్నారు. అయినా మరణము ఎవరిని ఏ విధంగా ఆవరిస్తుందో అర్థం కావట్లేదు. మనం క్షేమంగా నెమ్మదిగా ఉన్న స్థలాల్లోనే కలవరాన్ని చూస్తా ఉన్నాం, ఇబ్బందులు చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కనీసం కొన్ని ప్రాంతాల్లో నిలువ నీడ కూడా లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియదేవుని బిడ్డ, ఈ పరిస్థితుల్లోంచి నువ్వు క్షేమంగా ఉండాలంటే ప్రభువుని ఆశ్రయించండి, దేవుని ఆశ్రయించండి. అప్పుడు నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యుద్ధకు రాకుండా ప్రభువు నిన్ను కాపాడే దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 2:3 చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఆమేన్. ఎలా ఆయనను వెతకాలి, ఎలా ఆయనను వెంబడించాలి, ఎలా ఆయనను మనం ఆశ్రయించాలి అంటే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని వెతకాలి, దీనత్వము కలిగి ఆయనను వెతకాలి, తగ్గింపు జీవితము కలిగి దేవుని ఆజ్ఞల్ని మనం చేపట్టుకొని సాత్వికులుగా మనం జీవిస్తూ, ఎలా అంటే అలా ఇష్టానుసారంగా మనం జీవిస్తూ కాదండి, తగ్గింపు తత్వం రావాలి, సాత్వికమైన జీవితం కావాలి, ప్రభు ఆజ్ఞను అనుసరించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం అలా అనుసరిస్తామో, వినయము కలిగి మనం నీతిని ఎప్పుడైతే అనుసరిస్తామో ఉగ్రత దినమందంట మనం దాచబడతామంట. చూడండి, కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని కాపాడినట్లుగా, పక్షిరాజు గూడు రేపినా కూడా పిల్లల్ని తన రెక్కల మీద మోస్తా ఉందంట. అట్టి రీతిగా ప్రభు మనల్ని కాపాడుతాడు. ప్రియదేవుని బిడ్డ, భూమి మీదకి ఒక ఉగ్రత రాబోతా ఉంది. ఇప్పుడు కలుగుతున్న ఉగ్రతలు చాలా చిన్నవే, అల్పమైనవి, కానీ ఒక గొప్ప ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత దినాన్ని నువ్వు తప్పింపబడాలన్నా ప్రభువు న్యాయ విధులను అనుసరించాలి. ప్రకటన గ్రంథం 3 మనం ఆ పాట చూస్తూ ఉంటాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనక శోధన దినములో, శోధన సమయంలో నిన్ను తప్పిస్తాను. ప్రభు వాక్యానికి లోబడింది. దీన మనస్సు కలిగి జీవించండి, తగ్గింపు కలిగి జీవించండి, సాత్వికమైన మనస్సు కలిగి ఉండండి, వినయం కలిగి జీవించండి. ప్రభు తన ఉగ్రత దినమందు, భూమి మీదకి వస్తున్న ఉగ్రతలే కావచ్చు, ఒక ఉగ్రత రాబోతా ఉంది ఆయన రాకడలో, ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పింపబడాలి అంటే నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ దేవుని వెతికే వారిగా ఉండాలి. ఎలా వెతకాలి అంటే వినయము కలిగి వెతకాలి, ప్రభు ఆజ్ఞలు అనుసరిస్తూ వెతకాలి, నిశ్చయముగా నీతిని అనుసరిస్తూ వెతకాలి. అప్పుడు ప్రభు అంట ఆ ఉగ్రత దిన ముందు మనల్ని దాస్తాడంట. అదేవిధంగా యెషయా గ్రంథము 55:6 చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఎప్పుడు ప్రభుని వెతకాలి? ఎప్పుడు మనము ఆ ప్రభు దగ్గరికి రావాలంటే, ప్రభు మనకు దొరుకు కాలముందు వెతకాలంట. పరమగీతాల్లో మనం ఒకటి చూస్తూ ఉంటాం, నా ప్రియుడు ద్వారం వద్ద నిలబడి తలుపు తడుతూ ఉంటే నేను తలుపు తీయడానికి నేను ఆలస్యం చేశాను.
నా ప్రియుడు వెళ్ళిపోయాడు, నా ప్రియుడు కనిపించట్లేదు అని చెప్పి ఆ వీధులలో వెతుకుతూ పరిగెత్తుతా ఉందంట. ప్రభువు మన దగ్గరగా ఉన్నప్పుడు, ప్రభువు మనకు సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వెతికేవారిగా ఉండాలి, ఆయనను సమీపించేవారిగా ఉండాలి. ప్రభువు మనకు దూరంగా వెళ్ళిన తర్వాత మనం ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వెతికినా దేవునిని కనుగొనలేం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దొరుకు కాలమందే ఆయనను వెతకాలంట. ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోవాలంట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ఇదిగో తలుపు నొద్ద నిలబడి నేను తలుపు తడతా ఉన్నాను, ఎవరు నా స్వరము విని తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు కూడా కూర్చుండి భోజనం చేస్తామని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు స్వరాన్ని వినాలి. ఆయన ఇప్పుడు మనకు చాలా సమీపంగా ఉన్నాడు. ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని కృపను మనం పొందుకుంటున్న సమయం. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ప్రియ దేవుని బిడ్డ ఆయన ఆశ్రయించండి. దేవుడు నీ యొద్ద నుంచి తొలగిపోయిన తర్వాత ఎంతగా నువ్వు ప్రభువుని ఆశ్రయించాలనుకున్నా, ఒక్కసారి దేవుడు ఈ మన పరిశుద్ధులందరినీ ఎత్తబడిన తర్వాత, దేవుని రాకడ వచ్చిన తర్వాత నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యర్థమే. ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇదే అనుకూల సమయం ప్రియ దేవుని బిడ్డ. ప్రభువును సమీపించండి. ఆయన దొరుకు కాలంలోనే ఆయనను వెతకండి. ఆయన సమీపంగా ఉండగానే మీరు మొరపెట్టండి. నిశ్చయంగా తద్వారా మీ జీవితంలో మేలు చూడగలుగుతారు, మీ జీవితంలో క్షేమాన్ని అనుభవించగలుగుతారు, మీ జీవితంలో సమృద్ధైన ఆశీర్వాదాలు చూడగలుగుతారు, ప్రభు కృపను మీరు అనుభవించగలుగుతారు. అదేవిధంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ప్రతిదినం ప్రతి క్షణము ప్రభువుని వెతికే వారిగా ఉండాలి, ప్రభువుని ఆశ్రయించే వారిగా ఉండాలి, ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, నీతిని అనుసరించి ఉండాలి, యథార్థంగా జీవించాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నన్ను ఆశ్రయించిన ఎలా మీరు బ్రతుకుతారు. ఆశ్రయించడం అంటే ఎలా ఆశ్రయించాలి? వినయము కలిగి, సాత్వికం కలిగి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన నీతిని అనుసరిస్తూ, దీన మనస్సు వినయాన్ని కలిగి మనం ఆయన వెతకాలి. అప్పుడు ప్రభువు మనకు దొరుకుతాడు. తద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం, మన జీవితాల్లో మేలు చూడగలుగుతాం, మన జీవితాల్లో ప్రభు యొక్క కృపను అనుభవించగలుగుతాం, ప్రభు శక్తిని మనం అనుభవించగలుగుతాం. నిశ్చయంగా ప్రభుని వెతకండి ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఆశ్రయించండి, దేవుని ఆశ్రయించండి. లోకంలో ఉన్న అధికారులను, లోకంలో ఉన్న మనుషులను, లోకంలో ఉన్న వాటిని కాదు మనం ఆశ్రయించాల్సింది, ప్రభుని ఆశ్రయించాలి. మన శక్తి, మన బలం కూడా ఒకనొక రోజు నశించిపోతాయి. మన శక్తి, మన బలం, మన జ్ఞానం కూడా ఈరోజు కలుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించలేవు. కలుగుతున్న భయంకరమైన ఆపదల నుంచి మనం తప్పించలేదు. ఆపద వచ్చినప్పుడు ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా మనం క్షేమంగా ఉండాలంటే ప్రభు మన పక్షాన ఉండాలి. దేవుని రెక్కల నీళ్ళలో మనం జీవించాలి. నిశ్చయంగా అటు రీతిగా మీరు జీవించినట్లుగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక, ప్రభు మిమ్మల్ని అటు రీతిగా మిమ్మల్ని జీవింపచేయునుగాక. నిలబడండి, ప్రభు కొరకు నిలబడండి. తద్వారా గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమే, నిన్ను ఆశ్రయించినలా మమ్మల్ని జీవింపచేసే దేవుడవు తండ్రి. అయా, నిన్ను ఆశ్రయిస్తే కలిగే మేలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితులు, ప్రతికూలమైన అనుభవాలు, ప్రతికూలమైన పరిస్థితులు, క్షేమమే కనుమరుగైన పరిస్థితుల్లో మేము క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా జీవించాలంటే నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి, నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా. ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది అయితే నిన్ను ఆశ్రయిస్తున్నారు, నేను వెతుకుతూ ఉన్నారు, వారు అయా వారికి నిన్ను కనపరుచుకోబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. అయా వారు నిన్ను కనుగొన్నట్లుగా ప్రభా మీరు కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. నెమ్మది కలగచేయండి అయ్యా. బిడ్డలందరి చుట్టూ అగ్నికంచండి, కాపుతలు తెచ్చండి. ఈ భయంకరమైన అపాయకరమైన పరిస్థితుల నుంచి బిడ్డల్ని విడిపించి క్షేమాన్ని కలగచేసి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృప వెంబడి కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి మీకు క్షేమంలో ఆశీర్వాదాన్ని కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.